ఇటండి. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తారని అనుకోలేదు. కానీ అసలు ఆ ఫైట్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్క్రీన్లో చూస్తున్నప్పుడు మ్యామ్, ఈ షూటింగ్ చేసేటప్పుడు ఈ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఒకసారి మీకు దెబ్బ తగిలి బ్లడ్ వస్తే కూడా షూటింగ్ అనేది ఆపకుండా ముందుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా కొంచెం భయపడ్డారు. అంటే ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఎక్కడ చూసినా జనాలు కేకరింతలు ఇస్తున్నారు. కానీ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్, సినిమా సూపర్గా ఉంది, సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు అని చెప్పి ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని. నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ రాజ్ వెన్ షీ ఫైనలీ యాక్సెప్టెడ్, సండే నైట్ వరకు అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను. ఎందుకంటే ఓ బేబీ కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక, మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి మేమేమీ చేయట్లేదు, అది ఆర్గానిక్గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత ఓహో ఓకే పర్వాలేదు బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ అని కాదు, బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్, తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఈస్ అ జానర్ దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా, సో ఒక స్పోర్టివ్గా చూస్తారా, ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ దట్స్ వే వీ కేమ్ ఫ్రమ్. అబ్బా మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు దెర్స్ నో నీడ్ ఫర్ యూ టు గో దేర్. సమంత గారు, నేడు రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ కింద దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లో అదే ప్యాటర్న్ వెళ్ళింది కదా. సో అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి అంత ఆ డార్క్ సైడ్ చూపిస్తేనే అంత స్ట్రాంగ్ ఎలివేట్ అవుతుంది అనుకున్నారా మీ మూవీస్లో సమంత గారిని చూపించడానికి? అలా ఆలోచించలేదండి, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే డార్క్ పాస్ట్ చూపిస్తే కానీ ఎంపవర్మెంట్ రాదండి. డార్క్ పాస్ట్లో ఎల్టీటీలో చూపించారు అక్కడ ఫ్యామిలీ మ్యాన్లో. సో దీంట్లో కూడా ఒక సమ్ నక్సలిజమ్స్ చూపించారు కదా, సో స్పాట్ అలర్ట్. సో దాంట్లో ఎటువంటి ప్యాటర్న్ ఉందో దీంట్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది. సో అంటే వైలెంట్ ఆవిడకి కుటుంబము అలా లేదండి, మారలేదు అమ్మాయి. షీ వాజ్ ఎ రెబెల్ అండ్ రిమైన్ రెబెల్ త్రూ అవుట్. ఇక్కడ సి ఎనీ టైమ్ యూ వాంట్ టు క్రియేట్ అ థిక్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ యూ నీడ్ అ పాస్ట్. ఇప్పుడు చైల్డ్హుడ్ చాలా బాగుంది అంటే ఈ కథ ఏం లేదు ఆ క్యారెక్టర్లో, మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు అంతే. వెన్ ద పాస్ట్ ఈస్ డార్క్, వెన్ ద పాస్ట్ ఈస్ కాంప్లికేటెడ్, యూ హ్యావ్ అ మచ్ మోర్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ దట్ యూ కెన్ ఫ్లెష్ అవుట్. లేకపోతే సింపుల్గా అయిపోద్ది కదా. సమంత గారు, అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది, ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు వస్తుంది ఒక మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే ఒకటి చెప్పాలనిపిస్తుంది, హీరోయిన్ అయినా కరెక్ట్ కథ, కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. బాగా చెప్పారు.
అలాగే రాజు గారు, మీరు హీరోగా సమంత గారు హీరోయిన్గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. అంటే వై వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. సమంత గారు, కరెక్ట్. బిహైండ్ ద క్యామ్, ఐల్ బి బిహైండ్ ద కెమెరా. ఏది? థ్యాంక్ యూ. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే చెప్పారు కదా. ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది. And I think maybe that's why it worked out so well. ఎస్, సో ఇప్పుడు సమాంత గారి ఫ్యాన్స్ కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మైక్ అక్కడ పంపించండి అమ్మా.